ఎస్ఐఆర్ ప్రక్రియతో బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 70 లక్షల నుంచి 80 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే పారదర్శక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటర్ హక్కు కోల్పోకుండా చర్యలు చేపట్టాలంటున్న సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. భారత ఎన్నికల కమిషన్ గత జూన్ లో కూడా అయితే సర్ పేరిట కూడా ఓట్లు ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఓట్లు గుర్తించిన కార్యక్రమం కూడా ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కొన్ని ఓట్లు తొలగించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారత ఎన్నికల కమిషన్ ఇక్కడ సర్ కార్యక్రమం ఏదైతే ఓట్లను గుర్తించింది, కొన్ని ఓట్లు డబుల్ ఓట్లతో పాటు కొన్ని మరణించిన ఓట్లు కూడా తొలగించిందని ఇది ఇప్పటి వరకే 45 రోజుల పాటు బిఎల్ఓల ద్వారా కూడా గుర్తించింది. తొలి జాబితా అయితే ముసాయిదా జాబితాని గుర్తించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసింది ఈ నెల 17. దీని మీద ఏం చెప్తారు? ఎన్నికల కమిషన్ సర్ పేరుతో మరణించిన వాళ్ళది లేదా డబల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళను తొలగిస్తే అభ్యంతరం లేదు. కానీ వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి పేదలు, అట్లాగే సరైనటువంటి ఆధారాలు లేవనేటటువంటి పేరుతో అర్హులైనటువంటి ఓట్లను కూడా తొలగించేటటువంటి కుట్ర జరుగుతుంది. అట్లాగే కొంతమందికి అనర్హులైనటువంటి వాళ్ళకి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు చేర్పించేది కూడా జరుగుతుందనే ఇటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల ఓట్లు ఇప్పటి వరకు వాటిని తొలగించేటటువంటి దాంట్లో ఆ లిస్టులో చేరిపోయినాయని చెప్పి లెక్కలు తెలియజేస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపు 1,00,000 ఓట్ల వరకు ఆ రకంగా రిజెక్ట్ అయినటువంటి దాంట్లో కనబడుతుంది. ఇందులో ఉండేటటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఆ రకమైనటువంటి జరగకపోతే మనిషికి, కుటుంబాన్ని, తన వ్యక్తికి ఓటు హక్కునే లేకుండా చేస్తే ఆ తర్వాత అతను పౌరుడిగానే లేడని అనేక అంశాల మీద దాని ప్రభావం పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేదలు, నిరక్షరాస్యులు, వలసలు వెళ్ళేటటువంటి వాళ్ళు దీని ప్రాధాన్యత తెలియక, సరైన సమాచారాలు ఇవ్వక, సమయంలో అందుబాటులో లేక అలాంటి వాళ్ళ ఓట్లంతా కూడా తొలగించి గల్లంతయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి అర్హులైనటువంటి ప్రతి ఓటుకు కూడా ఓటర్కు ఓటు హక్కు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఈ ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లా చూసుకున్నట్టే 7 లక్షల ఓట్లు గుర్తించారు. దాంట్లో 1,00,000 ఓట్లు కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మరణించిన వాళ్ళు ఎంతమంది 14% అంటున్నారు. శాశ్వత పరిష్కారంగా వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? సహజంగానే మహబూబ్ నగర్ జిల్లా అంటే కొంత వలసలు ఎక్కువ వెళ్ళేటటువంటి జిల్లా ఇది. అందుకని వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు సరైన సమాచారం ఇవ్వక అర్హులయ్యి ఉండి కూడా ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. అట్లాగే పట్టణాల్లో అక్కడ ఉంది కదా అని చెప్పి అనుకొని ఇప్పుడు అక్కడ లేక, గ్రామంలో లేక, ఆ రకంగా కూడా వీళ్ళు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటది సరైన సమాచారం లేక. అందుకని వీటన్నిటిని కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. కానీ ఆ పేరుతో, సరి పేరుతో ఎన్ని అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లను కూడా తొలగించడానికి చర్యలు కొనుక్కుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. వాటి కోసం ఆందోళన కూడా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీలిమిటేషన్ నియోజకవర్గాలు పెంచే అవకాశాలు చూస్తుంది. ఒకవేళ ఈ సర్ ఓట్లు నియోజకవర్గాలు పెరిగితే రాజకీయ నాయకులకు లాభమా నష్టం? ఈ సర్ పేరుతో జరిగేటటువంటిది అంతా కూడా ఓట్లను, తనకు వ్యతిరేకమైనటువంటి ఓట్లను తగ్గించడం అనే కుట్ర ఇందులో దాగి ఉంది. బెంగాల్లో జరిగినటువంటి దాంట్లో అక్కడ కూడా తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓట్లను తగ్గించి అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ పార్టీ ఓట్లంతా కూడా తగ్గించడం వల్లనే వాళ్ళు బీజేపీ అధికారంలోకి రాగలిగిందని అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, చర్చ జరుగుతుంది. అట్లాగే డిఎంకే స్టాలిన్ ఓడించడానికి కూడా ఈ పేరుతోనే ఓట్లను తగ్గించినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనేటటువంటి కుట్ర అలాంటి కుయుక్తులు పన్నుతుంది. దానికి ఎన్నికల కమిషన్ నే ఉపయోగించుకొని సర్ పేరుతో తన వ్యతిరేక ఓట్లను తగ్గించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తుంది. డీలిమిటేషన్ అనేటటువంటి కూడా ఈసారి దేశంలో అది సొంతగా అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అనివార్యంగా తనకు మెజార్టీ తగ్గుతుంది. అందుకని డీలిమిటేషన్ పేరుతో తనకు బలమైనటువంటి కేంద్రాల్లో సీట్ల సంఖ్యను పెంచి
ఆ రూపంలో మెజార్టీలోకి రావాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ దక్షిణాది ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఇక్కడ సీట్లు తగ్గితే తనకు లాభం, అక్కడ సీట్లు పెంచుకుంటే తనకు సీట్ల సంఖ్య పెరుగుతుంది. అలాంటి కుట్ర ఇది అందులో కూడా ఉంది. అందుకని ఈ సమస్యను కూడా మహిళా రిజర్వేషన్లకు లింక్ చేసి డీలిమిటేషన్ చేస్తున్నందుకు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలంతా కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం ఉంది. అందుకని అలాంటి ప్రయత్నాలని, అలాంటి కుట్ర రాజకీయాలనంతా కూడా ఎన్నికల కమిషన్ ద్వారా చేయడం అనేటటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నమైనటువంటిది. రాజ్యాంగ సంస్థలని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేటటువంటి ప్రయత్నం ఇది. వీటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకొని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. బీజేపీకి తగిన గుణపాఠం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భారత ఎన్నికల కమిషన్ ఏదైతే సర్వేలతో ఓట్ల లెక్కింపు గుర్తించే కార్యక్రమం చేపడుతుంది. ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సాధారణ జనాలు వలస వెళ్లేవారు, అలాగే మరణించేవారు డబుల్ ఓట్లను కూడా సరిగ్గా గుర్తించి ముసాయిదా ఓట్లను తయారు చేయాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోపాల్తో రామకొండ, మెగా 9 టీవీ, మహబూబ్ నగర్.